ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 2వ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉండడము, అలాగే శనేశ్వరుని యొక్క స్థితి, గురుని యొక్క స్థితి, చంద్రబలం ఈ రాశి వారికి అధికంగా ఉండడం వల్ల, అయితే గత వారంతో పోల్చుకుంటే రవి యొక్క ద్వాదశ భావ స్థితి ఇప్పుడు జన్మరాశిలోకి వచ్చారు రవిగ్రహం కాబట్టి వ్యయరవి యొక్క దోషం పోయింది, జన్మరవి యొక్క స్థితి వచ్చినది. అయితే 12లోంచి 1లోకి వచ్చినటువంటి రవిగ్రహం శరీరాన్ని ఎక్కువగా కష్టపడతారు. ఇక్కడ శని బలం ఉంది, గురుబలం ఉంది, చంద్రబలం ఉంది. ప్రత్యేకించి ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం ఉన్న కారణం చేత మానసిక ప్రశాంతత మాత్రం ఈ రాశి వారికి దొరుకుతుంది. అనగా ఒక్కొక్కసారి మనసుకి శరీరానికి ఇబ్బంది కలిగించేటువంటి పనులు చేయవలసి వచ్చినప్పటికీ ఏదో ఒక రకంగా ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు. పలానా పని నాకు నచ్చదు కదా అని సరే ఎలాగోలా తప్పదు చేయాల్సి వచ్చినప్పుడు అందులో ఏదో ఒక ఉపశమనం దొరుకుతూ ఉంటుంది. ఆ పనిలో ఎవరైనా సహాయం చేయడమో, తెలుసున్న వాళ్ళు మీకు దొరుకుతూ ఉండడమో, ఎలాగోలా మీకు దానిలో ఉపశమనాన్ని సాధించగలుగుతారు, కొంత ప్రశాంతత దొరుకుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు ఇవి రాశి వారికి ఉండవు. అలానే సంపాదించినటువంటి డబ్బంతా చేతిలో ఉండదు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. తెచ్చినటువంటి సంపాదన తెచ్చినట్టుగా అయిపోతూ ఉంటుంది. కావలసినప్పుడు ధనం మీ చేతికి వస్తూ ఉంటుంది, దాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. అటు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా తక్కువగా కనబడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి కూడా కొంత మీకు వ్యతిరేకంగా ఉండడం ఈ వారంలో మీరు చూడవచ్చును. అంతేకాక ఈ వారంలో కొంత ఆత్మవిశ్వాసం అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది. గత వారంలో ఏవైతే మీరు ప్రణాళికలు వేసుకుని ఫలానా పని చేయాలి, ఫలానా ప్రయాణం చేయాలి, లేదా అక్కడికి వెళ్ళాలి, ఈ పని ఇలా చేయాలి అని ఏదైతే మీరు ప్రణాళికలు వేసుకున్నారో ఈ వారంలో వాటికి తగినటువంటి విషయాలు ఏవి కూడా అంత సరిగా ముందుకు సాగకపోవడం వల్ల కొంత డేలా పడుతూ ఉంటారు. ఇది ఒకటి చిన్న ఇబ్బందికరమైనటువంటి విషయం. అయితే ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులన్నీ కూడా ఈ రాశి వారికి మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. వాటిలో ఉండే సమస్యలు ఆ రకంగానే కొనసాగుతూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి పరిష్కారాలను మీరు వెతుక్కుంటూనే ఉంటారు. ఎక్కడా కూడా వెనకడుగు వేసేటువంటి ప్రయత్నం ఉండదు. ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటి ప్రయత్నం అంతా కూడా మీరు చేయడానికే ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉన్నది. ఇక విద్యార్థులకి సాధారణమైన గ్రహస్థితి ఉన్నది. స్త్రీలకు సైతం ఈ వారంలో కొంత మానసికమైనటువంటి ప్రశాంతత దొరుకుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు వారు ఏదైనా నూతనంగా ఒక వాహనాన్నో, లేకపోతే ఇంటినో, లేకపోతే ఏదైనా కొత్త వస్తువునో కొనుక్కోవడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. కన్యారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు.